ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలందరూ కూడా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 10 రోజులుగా కూడా విషజ్వరాల సంఖ్య అనేది కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే జ్వరాలకు గురవుతూ ఉన్నారు. దీని కారణంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా కూడా అందరూ కూడా ఆసుపత్రుల వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ముఖ్యంగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తంబలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, చిత్తూరు, జీడినెల్లూరు, నగరి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క జ్వరాలు అనేది కూడా విజృంభిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే తంబలపల్లి, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాల్లో కూడా ఈ యొక్క విషజ్వరాలు అనేది కూడా విజృంభిస్తూ ఉన్నాయి. సత్తివేడు లాంటి రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క జ్వరాలు అనేది కూడా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆసుపత్రుల వైపు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు అనేది కూడా పెరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో చిన్నపిల్లలు తీసుకొని మొత్తం ఆసుపత్రి వైపుకు అందరూ కూడా పరిగెడుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం రుయా ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా వేలాది కేసులు అనేది కూడా జ్వరానికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా వస్తూ ఉన్నారు. అయితే సాధారణ జ్వరం అయితే పారాసెటమాల్ ఇతర మాత్రలతో ఇంటి వైద్యానికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిమితమవుతున్నారు. అయితే ఎక్కువైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. దానికంటే ముఖ్యంగా కూడా ఇటువైపు ఏదైతే తిరుపతిలో ఇంకా చెప్పాలంటే టెంపుల్ సిటీగా ఉన్నటువంటి తిరుపతిలో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తిరుపతి వైపుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ గత నెలన్నర రోజుల్లోనే దాదాపు 20,000 మందికి పైగా కూడా ఏదైతే జ్వర బాధితులతో ఆయా ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా నిండిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే వచ్చినటువంటి వారెవరు కూడా ప్రాణాయామం అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ కూడా జ్వరం కారణంగా తీవ్రమైనటువంటి జ్వరం కారణంగా దగ్గు, తలనొప్పి, ఇతర ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్నారు వారందరూ కూడా. దీని కారణంగా ఆసుపత్రులకి కొద్దిమంది వస్తుంటే మరికొందరు మాత్రం ఇంటి దగ్గరే ఉన్నటువంటి మెడికల్ షాపులతో వాడి ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్తోనే కాలం గడిపేస్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దోమల కారణంగా వరుసగా కురుస్తున్నటువంటి వాతావరణ మార్పుల కారణంగా కావచ్చు, ఎక్కువగా కూడా విషజ్వరాలు అనేది విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం వీటిని అరికట్టవచ్చనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా విషజ్వరాల సంఖ్య అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.